నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు పంచాయతీలో కార్యదర్శిపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. తమకు చెప్పకుండా ఇష్టానుసారంగా తమ రోడ్డు నుండి ఇంటిలోకి వెళ్లే మెట్లను తమ అనుమతి లేకుండా కూలదోసి డ్రైనేజీ నిర్మిస్తున్నామని చెప్పి అది కూడా నాసిరకంగా నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కుళాయిలు, డ్రైనేజీ పైపులు పగిలిపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. మరికొంతమంది మాట్లాడుతూ మేము తాగునీటి కుళాయిలు బిగించుకున్నామని పంచాయతీ వారిని అడిగితే కట్టిస్తామని చెప్పి పట్టించుకోవడం లేదని వాపోయారు. పంచాయతీ కార్యదర్శి అయితే అసలు ఆఫీసులో ఉంటున్నాడా లేదా అనేది కూడా తమకు అర్థం కావడం లేదని ఆరోపించారు. ఇక మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని వాపోతున్నారు. అసలు ఈ డ్రైనేజీ పనులకు పర్మిషన్ ఉందా లేదా అని వివరాలు అడిగితే పంచాయతీ కార్యాలయంలోని అధికారులు ఎటువంటి సమాచారం చెప్పడం లేదని చెప్పారు. డ్రైనేజీకి జేసీబీ ద్వారా పనులు మొదలు పెట్టేటప్పుడు స్థానిక ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే వారి ఇష్టానుసారంగా చేశారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ పంచాయతీలో కాలువ కడతామని మనిషి వచ్చాడు సార్. ఇంతకుముందు వచ్చిన మనిషిని అడిగాను మేము, మాకు ఎత్తుగా కడపళ్ళు కట్టేసుకున్నాం మేము పైకి. ఈ కడపళ్ళు ఇప్పుడు కొట్టేస్తే మళ్ళీ మాకు మొన్న ఈ మధ్య కట్టింది మేము, మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అవుద్ది, కుళాయిలు అవన్నీ ఉన్నాయంటే మీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాము, ఎత్తుగా ఉండే కాడ మేము కొట్టాము అని చెప్పి సంతకం పెట్టుకోబోయాడు ఈయన. ఇటు తిరిగాయా దయాకరయ్య ఈ అబ్బాయి వచ్చి సంతకాలు పెట్టించుకొని పోయాడు. కానీ ఆ అబ్బాయి తప్పు అంటాను నేను, ఆ అబ్బాయి కాదు కాంట్రాక్టర్, సంతకాలు పెట్టించుకుంది ఆయన. తర్వాత ఏం జరిగింది, జేసీపీ తీసుకొచ్చి వదిలేశారు, ఎవరు బయట కూడా లేకుండా వెళ్ళిపోయారు. జేసీపీ వాళ్ళు మేము అడిగితే సమాధానాలు లేవు, మాకు ఎవరు సమాధానం చెప్పాలి. ఇష్ట ప్రకారం కొట్టేసి కుళాయిల పైపులు ఉన్న కాడికి పెట్టేసారు. ఎవరు వేసుకోవాలి ఆ ఖర్చు అంతా? ఇంటిమేషన్ లేదు, ఇంటిమేషన్ లేదు. సంతకం అయితే ముందు పెట్టుకోపోయారు, ఒక 2 నెలల ముందు. పంచాయతీ వాళ్ళని అడిగితే ఏం చెప్పారా? పంచాయతీ వాళ్ళని అడిగితే అసలు వాళ్ళు పంచాయతీ ఉంటే కదా సమాధానం చెప్పడానికి. ఈవో ఉన్నాడు కదా, మేము వేయిస్తామన్నారు. ఈవో అడిగా పోయి మేము పొద్దున్నే వేయిస్తామన్నారు. ఇవాళ వారం ఏం చేయాలి? నీళ్లు చెప్పండి. వారం రోజులు కుళాయిల మీద ఆధారపడేవాళ్ళు మంచినీళ్ళకి ఏం చేయాలా? మీకు ట్యాంకర్ కూడా పంపించాలా? ఏం లేదు, ట్యాంకర్ లేదు, ఏం లేదు. కుళాయిలు ఆ విధంగా ధ్వంసం చేస్తే 1000 రూపాయలు ఖర్చు పెట్టి మేము వేయించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 1000 రూపాయలు ఖర్చు పెట్టి కడపలు కట్టియాలా? ఎవరు భరాయిస్తారు ఈ ఖర్చు అంతా? ముందు వాళ్ళే కట్టిస్తా అని చెప్పారా? కడపలు కట్టిస్తాను వాళ్ళకి. ఎత్తుగా ఉండే కాడ కొట్టము, కింద నుంచి హోల్ వేసుకుంటా ఉన్నారు. కింద ఖాళీ చేసి పైకి ఎత్తు లేపుకుంటాం, కింద కాలువ ఎత్తుగా ఉండే కాడ కొట్టము అన్నాడు. ఆయన సంతకాలు పెట్టుకోండి, ఆయన ఫోటో తీసుకోండి, ఆయన సంతకాలు. ఇప్పుడు మీరు అడిగితే కాంట్రాక్టర్ ఏం అదేమని అడిగితే మీరు సంతకాలు పెట్టారు, మేము కొట్టాము అన్నారు. లాస్ట్ మూమెంట్ చేస్తారు. ఇది కొట్టకపోతే అందరూ అడుగుతారు మమ్మల్ని, కొట్టి పారేసారు. చేయించలేము, మేము చేసుకోవాలి. ఏం చెప్పాలి, ప్రొక్లైన్ వచ్చింది కొట్టింది, మాకు వచ్చేది చెప్పాల, కొట్టేది చెప్పాలి. సంతకాలు పెట్టారని చెప్తున్నారు. సంతకం మాకు కొట్టేరు, మీకు ఎత్తు కొట్టుకుంటారని చెప్పారు, అందుకని పెట్టాము మేము. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జెరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.